హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాపిల్లా వ్లాగ్స్. ఈరోజు నా చేతిలో ఉన్న ప్రోడక్ట్ గార్నియర్ న్యూగా లాంచ్ చేసిన ప్రోడక్ట్ వైటమిన్ సి ఫ్రెష్ అండ్ బ్రైట్ మాయిశ్చరైజర్ క్రీమ్. ఈ క్రీమ్ వచ్చేసి ఏం క్లెయిమ్ చేస్తుందంటే మన స్కిన్ని 48 అవర్స్ హైడ్రేటింగ్గా ఉంచుతుంది, స్కిన్ని బ్రైటన్గా ఉంచుతుంది. అలానే ఇది ఆల్ స్కిన్ టైప్కి సూట్ అవుతుంది. అండ్ అలానే ఇది రాసుకోవడం వల్ల మన డార్క్ స్పాట్స్ కూడా తగ్గుతాయని. నిజంగా ఈ ప్రోడక్ట్ క్లెయిమ్ చేసినట్టు మన స్కిన్కి వర్క్ చేస్తుందా లేదా, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అలానే ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయాలి అని చెప్పేసి ఈరోజు వీడియో అయితే షేర్ చేసుకుంటాను. ఈ ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ నేను చూపించే ప్రోడక్ట్ క్వాంటిటీ వచ్చేసి 45 ml. ఇది మనకి 239 to 245 ఆ రేంజ్లో అయితే అవైలబుల్ ఉంటుంది. యాక్చువల్ ప్రైస్ మనం చూసుకుంటే 299. అండ్ ఇందులో మెయిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయంటే ఇందులో 4.5 వైటమిన్ సి ఉంది, అలానే హైలోరానిక్ యాసిడ్ ఉంది, నియాసినమైడ్ ఉంది, అలానే బిహెచ్ఏ ఉంది. వైటమిన్ సి వచ్చేసి మన స్కిన్ని రేడియంట్గా గ్లోగా ఉంచుతుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. అలానే నియాసినమైడ్ వచ్చేసి మన స్కిన్ని డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా అవి తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హైలోరానిక్ యాసిడ్ ఉంది, మన స్కిన్ని డీప్గా హైడ్రేట్ చేస్తుంది. అలానే బిహెచ్ఏ ఉంది, మన ఫేస్లో ఉన్న యాక్నీని ట్రీట్ చేస్తుంది. అలానే ఎక్సెస్ సిబమ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే మనకి టెక్స్చర్ వచ్చి జెల్లా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అస్సలు మీకు హెవీగా గ్రీజీగా అనిపించదు. మనం బ్లెండ్ చేస్తే వెంటనే క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లో అయితే. అస్సలు మీకు అంటే టైమే పట్టదనమాట. అండ్ ఇప్పుడున్న ఈ సమ్మర్లో అయితే బెస్ట్ క్రీమ్ ఈ సోబెట్ క్రీము. ఈ క్రీమ్ వచ్చేసి మెయిన్గా ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది అంటే ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అండ్ నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి. ఎందుకంటే ఇది కొంచెం లైట్గా ఉంది, స్కిన్లో క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. అలానే ఇది వచ్చేసి మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది, కాకపోతే డ్రై స్కిన్ వాళ్ళకి కావాల్సినంత హైడ్రేటింగ్గా లేదు. అండ్ ఇందులో ఫ్రాగ్రెన్స్ కూడా ఉంది. ఈ ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ మీరు గార్నియర్లో వైటమిన్ సి ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఉంటే సేమ్ అదే ఫ్రాగ్రెన్స్ ఉంది. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి డ్యామేజ్ ఛాన్స్ ఉంటుంది, స్కిన్ ఇరిటేట్ చేస్తుంది కాబట్టి. సో ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ఫస్ట్ అయితే మీరైతే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. సో ఇది మనం రాసుకునే స్కిన్లో అయితే మంచిగా గ్లోగా ఉంటుంది, స్కిన్ బ్రైట్నింగ్గా కనిపిస్తుంది. అండ్ స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ ఈ టెక్స్చర్ చూసుకుంటే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. మన స్కిన్లో ఏమంటే క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోని. అసలు మీరు క్రీమ్ రాసుకునేట్టు అసలు ఫీలింగ్గా ఉండదు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది. అండ్ ప్రోడక్ట్ క్లెయిమ్ చేసినట్టు 48 అవర్స్ వరకు అంటే హైడ్రేటింగ్గా ఉంచుతుందా లేదా అనేది కన్ఫర్మ్ కాదు. ఎందుకంటే మనం 48 అవర్స్ వరకు ఫేస్ వాష్ చేసుకోకుండా ఉండం కాబట్టి. సో 1 డే అయితే హైడ్రేటింగ్గా ఉంటుంది. ప్రోడక్ట్ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ముందు ప్యాచ్ టెస్ట్ చేసి ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి నా రివ్యూ. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.